మీ జీవితాన్ని మార్చే 52 అలవాట్లు. ప్రతి వారం ఒక కొత్త చిట్కా కేవలం హ్యాపీయెస్ట్ హెల్త్ తెలుగులో మాత్రమే. ఈ చిన్న చిన్న మార్పులను మీ దైనందిన జీవితంలో చేర్చుకోండి. ఏడాది తిరిగేలోపు ఆరోగ్యవంతులుగా మారండి. హ్యాబిట్ నెంబర్ 16, భోజనం చేసేటప్పుడు కింద కూర్చోండి. ఈ వారం అలవాటు మన పూర్వీకుల కాలం నాటి పద్ధతిని గుర్తు చేస్తుంది. అదే నేలపై పద్మాసనం వేసుకుని కూర్చొని భోజనం చేయటం. ఇది చాలా సాధారణంగా అనిపించినా దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు మరియు ఆరోగ్య ప్రయోజనాలు డైనింగ్ టేబుల్ వల్ల కూడా అందవు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్, వేగస్ నరానికి సహాయపడుతుంది. మీరు కింద కూర్చొని తిన్నప్పుడు పొట్ట నిండిందని మెదడుకు సంకేతాలు పంపే వేగస్ నరం మరింత చురుగ్గా పనిచేస్తుంది. దీనివల్ల కడుపు నిండిన విషయాన్ని మీ శరీరం త్వరగా గుర్తిస్తుంది. ఫలితంగా అతిగా తినడం తగ్గి బరువు నియంత్రణలో ఉంటుంది. సెకండ్ వన్, మెరుగైన జీర్ణక్రియ. సుఖాసనంలో కూర్చున్నప్పుడు మీ వెన్నెముక తిన్నగా ఉండి జీర్ణ అవయవాలు సరిగ్గా అమరి ఉంటాయి. భోజనం చేసేటప్పుడు ముందుకు వంగి మళ్ళీ వెనక్కి తిన్నగా కూర్చోవడం వల్ల పొట్ట కండరాలు కదులుతాయి. ఇది జీర్ణరసాల ఉత్పత్తిని పెంచి ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. గ్యాస్, ఎసిడిటీ మరియు మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. థర్డ్ వన్, ఏకాగ్రతతో కూడిన భోజనం. కింద కూర్చున్నప్పుడు మీరు భోజనంపై ఎక్కువ శ్రద్ధ పెట్టగలరు. దీనివల్ల ఆహారాన్ని నెమ్మదిగా రుచి చూస్తూ తింటారు. తద్వారా త్వరగా తృప్తి కలుగుతుంది మరియు అనవసరంగా ఎక్కువగా తినే అవకాశం ఉండదు. ఇది మీ భోజన సమయాన్ని ఒక ప్రశాంతమైన అనుభూతిగా మారుస్తుంది. ఫోర్త్ వన్, కండరాలు మరియు కీళ్ళ దృఢత్వం. కింద కూర్చోవడం వల్ల మీ నడుము, వెన్నెముక, మోకాళ్ళు మరియు చీలమండల కండరాలకు మంచి వ్యాయామం లభిస్తుంది. ఇది కీళ్ల కదలికలను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా పిల్లలకు ఇది అలవాటు చేయడం వల్ల భవిష్యత్తులో కీళ్ళ నొప్పులు మరియు బిగుతుగా మారే సమస్యలు రావు. నెక్స్ట్ వన్, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. కాళ్ళు మడిచి కూర్చున్నప్పుడు గుండె రక్తాన్ని కిందికి పంపడానికి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల శరీరమంతటా రక్త ప్రసరణ సమతుల్యంగా జరుగుతుంది. అలాగే కింద కూర్చోవడం మరియు లేవడం వల్ల శరీరానికి రోజు కొంత శారీరక శ్రమ కూడా లభిస్తుంది. ఎలా ప్రారంభించాలి? సుఖాసనంలో లేదా మీకు సౌకర్యంగా ఉండేలా కాళ్ళు మడిచి కూర్చోండి. వెన్నెముకను తిన్నగా, భుజాలను రిలాక్స్గా ఉంచండి. మరీ ఎక్కువగా ముందుకు వంగకుండా ఉండేందుకు ప్లేట్ను సరైన దూరంలో ఉంచుకోండి. మీకు ఎక్కువసేపు కింద కూర్చోవడం అలవాటు లేకపోతే రోజుకు కనీసం ఒక పూట భోజనంతో ప్రారంభించండి.